హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, పోలిగలు అండి, అదేనండి బొప్పట్లు అంటారు కదా. అవి ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలన్నా చూసేద్దామా అండి. దేవునికి ప్రసాదంగా పెట్టాలన్నా, మనం కూడా ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా తయారు చేసుకొని తినేయచ్చండి. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పేని రవ్వ అండి, 1 కప్పు మైదా కానీ ఆ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి. లేదంటే రవ్వ లేని వాళ్ళు అంతా గోధుమ పిండి అయినా వేసి చేసుకోవచ్చండి. చిటికెడు ఉప్పు, కొంచెం పసుపు వేసేసి ఆయిల్ అండి 4-5 స్పూన్స్ ఆయిల్ వేసేసి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా ముద్దలాగా రావాలా. మనం చేత్తో పట్టుకున్నట్టయితే ఇలా ముద్దలాగా వస్తుందండి. అలా వచ్చిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలండి. కొంచెం సాఫ్ట్గా తయారు చేసుకోవాలా. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి అంతా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 అవర్స్ అలా నానబెట్టుకోవాలండి. మనం ఎంతసేపు నానబెట్టుకుంటే అంత బాగా వస్తాయండి భక్షాలు. తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని స్టఫింగ్కి తయారు చేసుకుందాము. 1 కప్పు శనగపప్పు తీసుకొని కుక్కర్లో వేసి బాగా క్లీన్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి 3 విజిల్స్ వరకు పెట్టుకోవాలండి. కొంచెం మెత్తగా ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత వాటర్ అన్నీ వంపేసుకోవాలండి. చల్లారిన తర్వాత వాటర్ వంపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలా. చూడండి, వాటర్ అనేది ఉండకూడదండి. వాటర్ ఉంటే లూజ్గా అయిపోతుంది. శనగపప్పు వేసుకొని బెల్లము 1 కప్పు శనగపప్పుకి 1.5 కప్పు కానీ 2 కప్స్ కానీ బెల్లం తీసుకోండి. సన్నగా తురిమి తీసుకోవాలండి. అలా మిక్సీలో వేసుకొని ఇలాచీ పౌడర్ కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. లూజ్గా ఉంటే మనం భక్షాలు సరిగా చేసుకోలేమండి. అలా అంతా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని స్టఫింగ్కి పూర్ణం తయారు చేసాం కదా, ఒక్కొక్క ముద్ద పెట్టుకొని అలా పిండినంతా మిడిల్లో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి. అలా అంతా క్లోజ్ చేసేసి ఒక కవర్ పైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కవర్ పైన పెట్టేసి దానిపైన ఇంకొక కవర్ పెట్టేసి మనం ఇలా అనుకోవాలండి. చూడండి, ఒకసారి ఇలా చేయండి, చాలా బాగా వస్తుందండి. మనకు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజులో మనం పెద్దవి కూడా తయారు చేసుకోవచ్చండి, చిన్నవిగా కూడా తయారు చేసుకోవచ్చు. పెద్దవిగా చేయాలనుకోండి ఇలా తయారు చేసుకోండి, చాలా బాగా వస్తాయండి. చిన్నవి అనుకోండి చేత్తోనే ఇలా తట్టుకుంటే సరిపోతుందండి. అలా ఆకు పైన అయినా తట్టుకోవచ్చు, లేదంటే కవర్ పైన అయినా తట్టుకోవచ్చు. బాగా పొంగుతాయండి. ఇలా పెనం హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకోండి, మాడకుండా బాగా వస్తాయండి. చూడండి ఎంత బాగా పొంగాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.